5 సంవత్సరాల్లో ఏదో జరగబోతుంది. నేను ప్రవచనాత్మకంగా చెప్తున్నాను. 5 more years left. Something's going to happen. Humanity start అయ్యి 6,000 years అయింది. ఆదాము సమయం మొదలుకొని ఇప్పటి వరకు. God created 7 days. 6 రోజులు కష్టపడాలి, 7వ దినమున విశ్రాంతి తీసుకోవాలి. దేవుడు వాక్యం రాస్తుంటది, ఒక దినము 1000 సంవత్సరాలు. 1995 years అయింది యేసుప్రభు వారు చనిపోయి. I'm preaching very prophetically. ఇంకో 5 సంవత్సరాలలో 6000 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి. ఒక్క దినము 1000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? 6,000 years. అంటే 6 దినాలు దేవుడి దృష్టిలో గడిచిపోయాయి. 5 more years left. Something's going to happen. 7వ దినమున విశ్రాంతి దినం, అంటే ఆయన రాబోతున్నాడు. 7,000th year, 7th day ఆయన రాబోతున్నాడు. నాకు చాలా ప్రేరేపణ కలిగి దేవుడు మాట్లాడి చెప్పమన్నప్పుడు ఐఎమ్ ప్రీచింగ్ దిస్ టాపిక్. సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. అందుకే అతి వేగంగా ఆయన చిత్తం ఏంటంటే, ఆయన హృదయ వాంఛ ఏంటంటే, నా పిల్లలు నశించిపోకూడదు, నా పిల్లలు వాక్యం తెలియకుండా నరకంలోకి పోకూడదు, నిత్య నాశనంలో వాళ్ళు అడుగు పెట్టద్దు, నేను చనిపోయిన ఈ బిడ్డలందరూ రక్షింపబడాలని ఈ టెక్నాలజీ. అందుకే అతి వేగముగా అందరింట్లోకి, అందరి సెల్ ఫోన్ లోకి అందరూ సువార్త వినుటకు దేవుడు అవకాశం ఇచ్చాడు. బికాస్ ఒక్కసారి మరణించిన తర్వాత there is no way you can repent. మారు మనసు పొందే అవకాశము మనకు ఉండదు. అందుకే బ్రతుకున్నప్పుడే, ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడే మారు మనసు పొందు. రిసీవ్ క్రైస్ట్. దేవుని అంగీకరించు, నమ్ము. when you receive it, when you receive the gospel of salvation, then మన eternity is with Christ.